రోజు బద్వేల్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలుసు ఈ సమావేశం ఎందుకు పెట్టాము. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మేము ప్రచారము ఏ విధంగా సాగుతూ ఉంది, ఇక్కడ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఏ విధంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారిని ఇక్కడ గెలిపించుకోవాలా ఖచ్చితంగా. అట్లనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భూపేష్. ఖచ్చితంగా మా ఇద్దరి గెలుపు కడప జిల్లాకు చాలా అవసరం. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉంది. ఈ ఆధిపత్య పోరుని మనం ఖచ్చితంగా గద్దెదించాలా. మనం ఖచ్చితంగా ఈరోజు మార్పు రావాలా కడప జిల్లాలో అంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తే తెలుగుదేశం పార్టీ అటు సైడు బద్వేల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల. ఈ రెండు కార్యక్రమాలను మేనిఫెస్టోను ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈరోజు ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈరోజు లాస్ట్కి రైతులకు మోటార్లకు మీటర్లు బిగియడం, అట్లనే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కూడా భూమి జగనన్న సురక్ష అని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు ఖచ్చితంగా నల్ల చట్టం లాంటిది. ప్రతి ఒక్క రైతు పాస్బుక్ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ సొంతం పెట్టి కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది చాలా బాధాకరం. ఇది మేము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా దాని చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అమలుపరచడం అనేది ఆయన నిరంకుశ పాలనకు ఒక రాక్షస పాలనకు అద్దం పట్టినట్టు ఉంది. కాబట్టి ఈరోజు రైతులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. టోటల్గా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక చేత్తో సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తున్నాము అని చెప్తూనే ఒక చేత్తో 1వ తేదీ వస్తానే కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచిన అంటే ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాబట్టి మంచి రోజులు రావాలా ఆంధ్రప్రదేశ్ కంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఖచ్చితంగా గెలవాలి. అట్లనే నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా చదిప్రాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను కడప పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో మనం గెలిపించుకోగలిగితే రేపు కడప పార్లమెంట్ గొంతుకై ఖచ్చితంగా సమస్యల మీద పోరాడి నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటానని కడప జిల్లా ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటు కూడా ఖచ్చితంగా మా అందరికీ అవకాశం ఇవ్వాలా. మంచి చెడు ఆలోచన చేయాలా. ఈరోజు ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా మీరందరూ దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించి సాయం చేయాలని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.